सनातनम् शिवं शिवं सनातनम् शिवं शिवं सनातन शिवं शिवं सनातनम् शिवं शिवं सनातनम् शिवं शिवं सनातनम्। ఓం నమః శివాయ. సో అందరికీ నమస్కారము. సో ఇప్పటి వరకు 65 ఎపిసోడ్లు అయ్యాయి. ఈ 66 ఎపిసోడ్లో విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్తాను. సో విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో, ఏదైతే మీరు ఏది ఆలోచిస్తే అదే జరిగిపోతుంది, మీ ఆలోచనను బట్టి అన్ని ఉన్నాయి, మరి ఇలా అంటారు కానీ చాలా సందర్భాల్లో ఆలోచించినవి జరగవు, ఆలోచించనివి జరుగుతూ ఉంటాయి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు వినే ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి, లేదా తెలుగు భాషలో మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. సో సాధారణంగా మనం ఆలోచిస్తున్నాం కానీ జరగట్లేదు. అక్కడ మనం ఏవైతే ఆలోచించట్లేదో అవి జరుగుతున్నాయి. మనం ఆలోచిస్తాం డబ్బు రావాలని చెప్తే వచ్చేస్తుందా? మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం కానీ ఎప్పుడు చూసినా ఆరోగ్యం కింద పైన అయిపోతా ఉంటుంది. సో ఏంటి అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్? ఏం ఆలోచిస్తే అది జరగడం ఏంటి, జరుగుతుందా లేదా? సో ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఒకసారి, ఇది ఆత్మజ్ఞానం కాబట్టి శివ పరమాత్మను తలుచుకుందాము. సో ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాను. ఈ రకంగా భగవంతుని యొక్క దివ్య కిరణాల గోల్డెన్ రేస్ ఏవైతే ఉన్నాయో మన ఆత్మలోకి వచ్చినట్టు మనం అనుభవం చెయ్యాలి. సో మన కంటికి అవి ఏమి కనిపించవు, కానీ ఎప్పుడైతే నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, అందరూ ఈ సంకల్పం చేయండి, ఎందుకంటే మీ స్థితి శివ పరమాత్మతోటి సమానంగా ఉండాలి. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని మీరు ఈ రకంగా సంకల్పం చేసినప్పుడు భగవంతుడి నుంచి వచ్చే దివ్య కిరణాలు ఏవైతే ఉన్నాయో మన ఆత్మలోకి ఎంటర్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆత్మలో ఉన్న శక్తులు ఏవైతే ఉంటాయో ఇవి ఎమర్జ్ అవుతాయి. సో కాబట్టి కొంత మీకోసం అంటూ మీరు సమయాన్ని కేటాయించుకోవాలి. సో అందరూ నాతో పాటు చేయండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఈ రేస్ ఏవైతే వస్తున్నాయో వీటిని గమనించండి. ఈ రోజు క్లాస్ ఈ ప్రశ్నకు సంబంధించిందే ఉంటది. సో ఇప్పుడు మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది అని అంటే, ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఉండాలి అని గనక ఆలోచన చేస్తే నిజంగా ఆరోగ్యంగా ఉంటున్నామా? సో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఉంటుంది, ఎప్పుడు చూసినా నీరసమో, లేదా ఇప్పుడు కొంతమందికి అయితే పర్మనెంట్ గా అది లైఫ్ లాంగ్ కండిషన్ అన్నట్టుంది. ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే లైఫ్ లాంగ్ కండిషన్స్ అన్నట్టున్నాయి. ఇంకెప్పటికి ఇంకా బతికినంత కాలం ఇలాగే అన్న టైప్ లో ఉంది. కానీ నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? నిజంగా భగవంతుడు ఆ రకంగా సృష్టిని చేశాడా అంటే ఆ రకంగా చేయలేదు. సో ఇప్పుడు ఉదాహరణ ఇదే తీసుకుందాం. నేను ఆలోచించాను నేను ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పి జరిగిపోతుందా అంటే, ఇక్కడ ఆలోచించిన తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని, దీన్ని లా ఆఫ్ అలైన్మెంట్ ప్లస్ కార్మిక్ ఫిలాసఫీ, కార్మిక్ లాస్ తో పాటు కలిపి చదివితేనే మీకు రైట్ ఆన్సర్స్ వస్తాయి. సో ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్? మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. సో మనం ఏం ఆలోచించాము? నేను ఆరోగ్యంగా ఉండాలి, లేదా నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎందుకు ఉన్నాను అని అంటున్నామంటే యాక్చువల్గా లేము, కానీ మన స్వధర్మం అది. భగవంతుడు మనల్ని సృష్టించేటప్పుడు ఆరోగ్యంగా సృష్టించారు కాబట్టి ఆ రకంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అన్నప్పుడు ఆ దిశగా వెళ్తాం మనం. సో ఇప్పుడు ఈ రకంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఉండాలి అని అనుకుంటే వెంటనే ఆరోగ్యం రావట్లేదు, కానీ ఆ తర్వాత లేదు, దాన్ని యాక్షన్ లోకి తేవాలి అంటున్నారు. సరే అని చెప్పి ఈ రోజు నేను యాక్షన్ లోకి తీసుకొచ్చి నేను ఎక్సర్సైజులు చేయడమో, యోగా చేయడమో చేసి ఆ తర్వాత నేను పౌష్టికాహారం కూడా తీసుకున్నాను అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. రోజు ఉదయం వాకింగ్లు, యోగాలు, ఎక్సర్సైజులు చేసేస్తున్నారు, పౌష్టికాహారం కూడా తీసుకుంటున్నారు. ఎందులో ఏ పోషకాలు ఉన్నాయని తీసుకుంటున్నారు. ఆఖరికి వండేటప్పుడు కూడా మట్టి వాటిల్లో వండుకుంటున్నారు, ఎందుకంటే పాత పద్ధతులు వీటి వల్ల ఆరోగ్యం వస్తుంది అని మంచి పద్ధతి. ఇవన్నీ చేసినా కానీ చాలా సందర్భాల్లో ఆరోగ్యం ఉండట్లేదు.
లేదా ఏదో టెంపరీగా ఉంటుంది, లేకపోతే అన్ని సరిగ్గా ఉన్నట్టే ఉంటే ఏదో యాక్సిడెంట్ జరిగిపోవడమో, ఏదో అయిపోయి మళ్ళీ ఆరోగ్యం పాడైపోవడం, చూస్తే బాగానే ఉన్నట్టుంటారు, ఎక్కడో పడతారు, పుట్టుకునేదో ఇరిగిపోతుంది. సో మళ్ళీ ఆరోగ్య సమస్యలు ఎక్కడున్నాయంటే అక్కడే ఉన్నాయి. మరి మేము ఆరోగ్యంగా ఉండాలి అనేసి అన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నేను ఆరోగ్యంగా అవ్వాలి కదా, ఎందుకు అవ్వటం లేదు అని అంటే, ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ లా ఆఫ్ అలైన్మెంట్. లా ఆఫ్ అలైన్మెంట్ అంటే ఏంటంటే స్వధర్మంలో ఉండాలి మనం. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను నేను స్క్రీన్ మీద. సో ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుని స్వధర్మంలో ఉండి ఎక్సర్సైజులు చేసి, అంటే బాడీకి ఫ్లెక్సిబుల్ చేసి, పౌష్టికాహారం తీసుకుని రోజంతా ఈ ఆత్మ యొక్క స్వధర్మంలో కర్మలు ఆచరించాలి. అలైన్మెంట్ అంటే ఏంటంటే నా మనస వాచ కర్మన ఏవైతే ఉన్నాయో, అలైన్మెంట్ అంటే నా మనస వాచ కర్మన ఏవైతే ఉన్నాయో ఇవి నా స్వధర్మము తోటి అలైన్మెంట్ లోకి రావాలి, అటాచ్మెంట్ లోకి వెళ్ళొద్దు. మనం ఇప్పుడు ఏంటంటే మనస వాచ కర్మన ఏమవుతుందంటే మనం బయట పరిస్థితులతోటి అటాచ్ అయిపోతున్నాం, బయట నుంచి అన్ని తీసేసుకుంటున్నాం. అందుకే భగవానుడు ఏం చేశారు, 2వ చాప్టర్ సాంఖ్యయోగల తాబేలు ఉదాహరణ చూపించారు, బయట నుంచి ఏం తీసుకోవద్దు అని చెప్పి. కానీ మనం రోజంతా ఏం చేస్తున్నామంటే పొద్దున ఎక్సర్సైజ్ చేసేసాము, పౌష్టికాహారం తీసేసుకున్నాము, ఆ తర్వాత రోజంతా బయట నుంచి తీసేసుకుంటున్నాం, మనసు ద్వారా వాచ ద్వారా కర్మల ద్వారా బయట ఉన్న చెత్త అంటే అలైన్మెంట్ లో లేమంటే మన మనసు వాక్కు కర్మ మన యొక్క స్వధర్మంతో అనుసంధానించబడలేదు. అలైన్మెంట్ అన్నది ఇంగ్లీష్ పదము, అనుసంధానించడం అన్నది తెలుగు పదం. అంటే నేను నా యొక్క స్వధర్మం ఏదైతే ఉందో ఈ స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరించాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా. సో నా ఆలోచనలు వాక్కు కర్మ శాంతి ప్రేమ పవిత్రత జ్ఞానము సుఖము ఆనందము శక్తి వీటిని అనుసారంగా నా కర్మలు ఉంటే అప్పుడు అలైన్ అయినట్టు, అనుసంధించినట్టు నా యొక్క మనసావాచ కర్మనని. లేదు అంటే ఏమైపోయింది, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల్లోకి వెళ్ళిపోయినామంటే మనం మళ్ళీ పరధర్మంలోకి వెళ్ళిపోయాం. సో క్రమానికి క్రోధానికి లోభానికి వీటన్ని అయినప్పుడు మనం పొద్దున్న చేసిన ఎక్సర్సైజులు పౌష్టికాహారము వీటన్నిటిని కర్మ డామినేట్ చేసేస్తుంది. సో మనం చేసే పాపము కంటికి కనపడంది. సో కంటికి కనపడని పాపము పొద్దున చేసే వాకింగ్లు యోగాలు ఎక్సర్సైజుల వల్ల ఈ పొద్దున చేసిన వాకింగ్లు ఎక్సర్సైజులు ఇవి డామినేట్ చేయలేకపోతుంది, కర్మే డామినేట్ అయిపోతుంది. ఇక్కడ ఈ పాయింట్ మనకు అర్థమైతే లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమైపోతుంది. కర్మ డామినేట్ అవుతుందా, లేకపోతే మార్నింగ్ వాకింగ్ ఫుడ్ డామినేట్ అవుతుందా అంటే కర్మ డామినేట్ అవుతుంది. సో పొద్దంతా క్రోధంతో వ్యవహరించి ఇంతింత పాపాన్ని జమ చేసుకుంటే అది వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా ఫుడ్ తీయదు. నిరాకార శివ పరమాత్మ తీయగలడు. కానీ ఎప్పుడు తీస్తారు, మీరు రియలైజ్ అయిపోయి మళ్ళీ అది చెయ్యను అంటే. సో ఈ రోజు ఆ రకంగా మనము పొద్దంతా పాపాన్ని జమేసుకుని ఆ పాపానికి ప్రతిఫలంగా, సపోజ్ నేను స్టేట్ బ్యాంక్ లో కూర్చుని నా స్టాఫ్ అంతా భయపెట్టేసాను అనుకుందాం, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాను, మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తాను, మీకు లీవ్లు ఇవ్వను అని చెప్పి భయపెట్టేస్తే వాళ్ళు భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరిని భయపెట్టాలి అని అంటే నేను శాంతిని వదిలేశాను, ధైర్యాన్ని వదిలేశాను. చాలా మంది ఏమనుకుంటారంటే ఒకరిని భయపెడుతున్నామంటే వాళ్ళని భయపడుతున్నాం అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనము కొంత అంటర్గా అవుతాం. మనం భయపడుతున్నాం కాబట్టి ఇంకొకరిని భయపెడతాం. కానీ అవగాహన లేకపోవడం వల్ల మేము వేరే వాళ్ళని భయపెడుతున్నాం, మేము బాగానే ధైర్యంగా ఉన్నాము అనేసి అనుకుంటాం, కానీ అపోహది. సో ఫస్ట్ నా మీదే దాని ప్రభావం పడుతుంది. ఆ తర్వాత స్టాఫ్ అంతా భయపడతారు. భయపడ్డ తర్వాత వాళ్ళ నుంచి భయానికి కూడుకున్న తరంగాలు వచ్చి మల్టిప్లై అయిపోయి ఆ మల్టిప్లై అయినది ఆయన భయం అంతా వచ్చి నా ఖాతాలో పడ్డప్పుడు ఆత్మ నుంచి ఏదైతే శక్తి శరీరం ఉందో ఆ గుండెకి వెళ్తుందో ఆ గుండెకు వెళ్లే శక్తిని ఇది బ్లాక్ చేసేస్తుంది భయం అన్నది. ఈ బ్లాక్ చేసేసినప్పుడు ఏమైపోతుంది అంటే హార్ట్ అటాక్స్ వస్తాయి. చాలా మంది ఏమంటారంటే లేదు, హార్ట్ అటాక్ రావడానికి లైఫ్ స్టైల్ ప్రాబ్లము, ఏమంటే మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, మటన్లు చికెన్లు తింటారంటే అవి మందు తాగని వాళ్ళు చికెన్లు మటన్లు తినని వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు ఏమంటున్నారంటే హెరిడిటరీ అంటున్నారు, అంటే వంశపారంపరంగా వస్తుంది కాబట్టి హార్ట్ అటాక్ వస్తుంది అంటున్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది హార్ట్ అటాక్ వంశంలో? తాత దగ్గర స్టార్ట్ అయిందా, ముత్తాత దగ్గర స్టార్ట్ అయిందా? అంటే ఎక్కడో స్టార్ట్ అయిందంటే అంతకన్నా ముందు లేదుగా.
సో ఎక్కడో స్టార్ట్ అయిందంటే ఏమైంది, ఒకవేళ సపోజ్ మా తాతగారికి ఉందండి, నాన్నగారికి ఉందంటే దాని అర్థం ఏంటి? తాతగారు భయపడ్డారు, నాన్నగారు భయపడ్డారు. ఆ భయం యొక్క తరంగాలు ఇల్లంతా వ్యాపించినప్పుడు పిల్లలు కూడా ఆ జీవన విధానానికి అలవాటు పడిపోతారు. కొంతమంది ఏంటంటే ప్రతిదానికి విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. ఆ తరంగాలు ఇంట్లో అంతా వ్యాపించేస్తాయి. ఆ వ్యాపించినప్పుడు పిల్లలు కూడా భయాన్ని అబ్జర్వ్ చేసేస్తారు. అదే జీవన విధానం ఉంటుంది ఆ ఇంట్లో, అన్నిటికీ భయపడిపోవడం, అన్నిటికీ టెన్షన్. సో కాబట్టి తాతకి హార్ట్ అటాక్ వస్తుంది, తండ్రికి హార్ట్ అటాక్ వస్తుంది, కొడుకుకి హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే జీవన విధానమే భయపడడం. అక్కడ మీకు ఒక బుక్ రెఫర్ చేసాం, యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని చెప్పేసి. ఆ బుక్ లో అదే రాశారు. ఎక్కువగా భయపడ్డప్పుడు ఏమైందంటే ఆ ప్రభావం గుండె మీద పడుతుంది. అంటే మన ఆత్మ నుంచి శక్తి పోయేటప్పుడు ఆ శక్తిని మనం ఈ ఆలోచనల ద్వారా బ్లాక్ చేసేస్తున్నాం. ఎమోషనల్ బ్లాక్స్ అంటున్నాం వీటిని. అంటే ఆ ఫీలింగ్స్, ఆ థాట్స్ ప్రాసెస్ ఏవైతే పోతున్నాయో దాన్ని బ్లాక్ చేసేసినప్పుడు ఏమైందంటే బాడీలో ఆ పాటలో రోగం వస్తుంది. కానీ నేను పొద్దున్న చూస్తే ఎక్సర్సైజులు, యోగాలు, వాకింగ్లు చేసేసి ఆ తర్వాత రోజంతా మార్నింగ్ ఈ డైట్ తినాలి, ఆఫ్టర్నూన్ ఈ డైట్ తినాలి, నైట్ ఈ డైట్ పర్ఫెక్ట్ గా పెట్టేశాము, ఫిజికల్ ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ గా పెట్టేశాం. మరి ఎమోషనల్ డైట్ ఏం చేసాము? పొద్దంతా దానికి భయము, కోపము, ఆవేశం ఇవన్నీ ఇస్తుంటే రోగాలు రాక ఏమవుతాయి? అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయట్లేదు అంటున్నారు. ఇది ఒక ఆరోగ్యానికి సంబంధించిందే కాదు, డబ్బుకు సంబంధించిన విషయం. చాలా విషయాలు ఏమైపోతుందంటే ఆలోచన చేస్తున్నారే తప్పితే లా ఆఫ్ అలైన్మెంట్ మిస్ అయిపోతుంది. దేంతో అలైన్ అవుతున్నాం? స్వధర్మంతో అలైన్ అవుతున్నామా, పరధర్మంతో అటాచ్ అవుతున్నామా? సో పరమధర్మంతో అనుసంధానిచ్చేస్తున్నాం మన మనసు, వాచ, కర్మనాలని. సో ఫైనల్ గా ఏమైపోతున్నాము? అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాం. కానీ వెళ్ళాల్సిందే అలైన్మెంట్ లోకి, మోహన్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ యాక్చువల్ గా స్వధర్మంలో ఉంటాం. సో అప్పుడు ఏమైపోతుంది? నేను నా స్టాఫ్ అంతా భయపెట్టేస్తున్నప్పుడు ఏమైతుందంటే నా ఖాతాలోకి పాపం జమ అవుతోంది. నా ఖాతాలోకి పాపం జమ అయినప్పుడు ఏమవుతోందంటే ఆ పాపానికి ప్రతిఫలంగా ఏ రోగాలైతే రావాలో, ఏ సమస్యలైతే రావాలో అవన్నీ వస్తున్నాయి. ఇదిగో మీకు లా ఆఫ్ కర్మ వేసి చూపిస్తుంది. ఏ బీజాన్ని అయితే నాటుతామో అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు. సో ఈ రోజు నేను ఆఫీస్ లో కూర్చుని భయం యొక్క బీజాలు నాటాను, మొలకెత్తాయి అవి. సో భయం యొక్క తరంగాలు మొత్తం అంతా వ్యాపించినాయి. అవన్నీ వచ్చి ఎవరి ఖాతాలో పడ్డాయి? నా ఖాతాలో పడ్డాయి. సో నేను భయపెట్టడం వల్ల స్టాఫ్ మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి ఎన్ని రకాలుగా వాళ్ళు దుఃఖాన్ని అనుభవించారో అన్ని రకాలుగా వచ్చి నా ఖాతాలో పడిపోతాయి. సో ఇప్పుడు బీజాన్ని నాటితే కొంతకాలానికి, సో ఆ శారీరక రోగాలు ఇప్పుడు వస్తాయా తర్వాత వస్తాయా అని మనం చేసే కర్మల్ని బట్టి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ లా ఆఫ్ అలైన్మెంట్ ప్లస్ లా ఆఫ్ కర్మ. ఈ మూడిటిని కలిపితే యూ విల్ గెట్ ద రైట్ ఆన్సర్. మన ఊరికే మనం ఏది ఆలోచిస్తే జరిగిపోతుంది, ఆలోచనలను చూసుకోవాలని చెప్పి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏమైపోతుందంటే విపరీతంగా ఆలోచనలు చెప్పేస్తున్నారు. కొన్ని ప్రోగ్రామ్స్ జాయిన్ అయ్యామంటే అఫర్మేషన్స్. సో ఈ అఫర్మేషన్స్ చెయ్యండి అని చెప్పేసి నేర్పిస్తున్నారు. కొంతమందికి పని చేస్తోంది, కొంతమందికి పని చేయట్లేదు. పని చేసిన వాళ్ళకి ఎందుకు పని చేస్తుందో తెలియట్లేదు, పని చేయని వాళ్ళకి ఎందుకు పని చేయట్లేదో తెలియట్లేదు. సో ఎందుకు చేయట్లేదు, ఎందుకు పని చేస్తోంది అని అంటే మనం నాలెడ్జ్ ని కంప్లీట్ గా తెలుసుకోవాలి. సో మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది. నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నేను నా ఫిజికల్ బాడీ గురించి, ఫిజికల్ నరిష్మెంట్ గురించి జాగ్రత్త తీసుకోవాలి. నా ఎమోషనల్ నరిష్మెంట్ అంటే నా ఆత్మకి ఇచ్చే ఆలోచనలు ఏంటన్నది చూసుకోవాలి. ఆ తర్వాత రోజంతా నా కర్మలు ఎలా ఉన్నాయని చూసుకుంటే అప్పుడు జరుగుతుంది. మనం ఏం చేసామంటే క్వార్టర్ నాలెడ్జ్ తీసేసుకుంటాం, హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు, క్వార్టర్ నాలెడ్జ్ అన్నమాట. ఎందుకంటే పాప పుణ్యాల గురించి మాట్లాడితే జనాలకి నచ్చదు. ఎందుకంటే ధైర్యం లేదు, నిజాయితీ లేదు. మేమెందుకు పాపం చేస్తాము? మేము బ్యాంక్ లో కూర్చుని స్టాఫ్ ని భయపెడుతున్నామంటే భయపెడితేనే పని అవుతుందని నేను తప్పుడు నమ్మకాలని పెట్టుకుని బతుకుతున్నాను కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది. స్టాఫ్ చేత పని చేయించాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, అదో సపరేట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏది ఆలోచిస్తే అది జరగాలి అని అనుకుంటే మనం ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఆలోచిస్తాము. ఆ తర్వాత మన మనస, వాచ, కర్మన అన్నది స్వధర్మంలో ఉండి చేస్తాము. ఆ తర్వాత మన చట్టాలు ఏవైతున్నాయో భగవంతుని చట్టాలు, వీటిని కూడా చూసుకోవాలి. మన కోపంతో వ్యవహరిస్తే బీపీ తగ్గాలా అని చెప్పేసి మనం పొద్దంతా ఎక్సర్సైజులు చేసి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేసి, ఉప్పు కారాలు తగ్గించేసి బీపీ టాబ్లెట్ వేసుకుని
రోజంతా కోపంతో వ్యవహరించామంటే ఇంకా బీపీ అన్నది జీవితాంతపు కండిషన్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత నేను ఎన్ని అఫర్మేషన్లు ఇచ్చి నేను ఆరోగ్యంగా ఉన్న ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పర్ఫెక్ట్ అని ఎన్ని అఫర్మేషన్స్ ఇచ్చినా అవి ఊరికే తాత్కాలికము, అప్పుడు అనుకోవడమే తప్పితే సంపూర్ణ ఆరోగ్యం అన్నది రాదు. దీన్నే భగవానుడు సాంఖ్యయోగలో మీరు ఆత్మని తెలుసుకుని ఆత్మ యొక్క స్వధర్మంలో జీవించండి అన్నాడు. సో మనసా వాచ కర్మలో స్వధర్మంలో జీవించామంటే అసలు ఏ రోగము రాదు. అసలు భగవంతుని సృష్టిలో అసలు రోగాలన్నయే లేవు. మనం ఏంటంటే పరధర్మంలోకి వెళ్ళిపోతాము, ఏదో ఆలోచించాలని ఏదో ఆలోచిస్తాం, అంత క్వార్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకే సో పొద్దున ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసి ప్రాపర్ డైట్ తీసేసుకుని ఆ తర్వాత నేను అందరితోటి బాగుంటాను, అందరితోటి పద్ధతి ప్రకారం ఉంటామని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి సిగ్నల్ జంప్ అయిపోయేసి ట్రాఫిక్ రూల్స్ డివేట్ అయిపోయాం అనుకోండి, ఖచ్చితంగా యాక్సిడెంట్లు జరిగి తీరుతాయి. అప్పుడు అప్పుడు అనిపిస్తుంది అదేంటి ఇట్లా జరిగిపోయింది, నేను ఇన్ని ఎక్సర్సైజులు చేశాను, ఇంత చేసి నేను కాల్షియం తీసుకుని ఇంత స్ట్రాంగ్ ఉన్నాను, ఇలా ఎలా ఫ్రాక్చర్లు అయ్యాయి అని అంటే మరి అక్కడ నువ్వు సిగ్నల్స్ డివేట్ అవుతున్నావు కదా. మనం ట్రాఫిక్ రూల్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. పోలీస్ ఎంత పెనాల్టీ వేసినా కానీ పాపాన్ని తీయలేరని చెప్పి. సో ప్రతి నిమిషం స్వధర్మంలో ఉండాలి. ఒక చట్టం అంటూ ఉంది అని అంటే భగవంతుని చట్టాలు పనిచేస్తున్నాయి, భారతదేశం యొక్క చట్టాలు పనిచేస్తున్నాయి. మేము ఫిజికల్ గా యోగాలు చేసేస్తాము, ఆహారం చూసేసుకుంటాము, సరే ఇంకా తర్వాత కూడా స్వధర్మంలో ఉంటాం, మళ్ళీ అక్కడ బయటకు వస్తే ట్రాఫిక్ రూల్స్ పాటించము అంటే ఎట్లా అవుతుంది? సో ప్రతి నిమిషం అవగాహనతోటి జీవించాలి. అబ్బా ఇదంతా పెద్ద ఓవర్లోడ్ అని అనుకుంటే కొంచెం వెళ్ళేటప్పుడు భగవంతుని తలుచుకుని వెళ్ళి ఆయనని తలుచుకుంటూ చేసినా కానీ మనకు తెలియకుండానే అన్ని కరెక్ట్ గా చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అప్పుడు మీరు అన్న ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతుందో, మీరు ఏది ఆలోచిస్తుంది జరగడం అది జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిసారి అంటే ఈ కర్మలు ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటాయి. ఈ కర్మలు ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ భగవంతుడు అవసరం. ఈ రోజుల్లో మోటివేషనల్ క్లాసెస్ అని చెప్పేటప్పుడు యూనివర్స్ అంటున్నారు. ఎక్కడుంది యూనివర్స్? మన మనసే యూనివర్స్. కానీ ఇక్కడ యూనివర్స్ అని చెప్పి యూనివర్స్ దగ్గర ఆగిపోతున్నారే తప్పితే మన మనసుకు శక్తి రావాలి అని అంటే ఆ భగవంతుడి నుంచే వస్తుంది. ఆ భగవంతుడిని పక్కన పెట్టేసి మేము అన్ని చేసేస్తామనంటే శక్తి లేని ఏం చేస్తారు? ఇప్పుడు నేను శాంతితోటి వ్యవహరించమంటే ఆ విషయం మీకు తెలుసు, నేనే కొత్త విషయం ఏం చెప్పలేదు, కానీ ఎక్కడి నుంచి వస్తుంది? సో మీరు ఎప్పుడైతే ఆ భగవంతుని తలుచుకుంటారో, ఆ తలుచుకున్నప్పుడు ఏమైందంటే ఆ శక్తి ద్వారా ఈ యొక్క దైవీ గుణాలు స్వధర్మం అన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో అవన్నీ అన్లాక్ అయిపోతాయి. అంటే ఇంకా ఆయన శక్తితోటి శివ అని చెప్పి భగవంతుని తలుచుకుంటే చాలా అంటారు చూసారా, ఆ శివ అన్న దీంతో ఇంకా తాళం తెరుచుకున్నట్టే, బుద్ధి తాళం. ఆ తాళం తెరుచుకున్నప్పుడు ఏమవుతుంది? అది తెరుచుకోవాలంటే ముందు ఇక్కడ మనము విల్లింగ్ ఉండాలి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆ దివ్య కిరణాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో అంటే మన బుద్ధిలో మన ఆత్మలో ఉన్న అన్ని యాక్టివేట్ అయిపోతాయి, శక్తులు యాక్టివేట్ అయిపోతాయి. అంటే మన పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, మనం ఎక్కడ తప్పు చేసిన ఎక్కడ అన్ని అదే గైడెన్స్ ఇచ్చేస్తూ వెళ్ళిపోతుంది. కానీ అది ఓపెన్ అవ్వాలి, ఆ బుద్ధి పనిచేయాలంటే దానికి భగవంతుడు అవసరం. మేము అందుకే దీన్ని చేసేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ రకంగా మీలోకి సపోజ్ ఆరోగ్యం బాగాలేదనుకోండి, భగవంతుని తలుచుకుని ఆ దివ్య కిరణాలు బాడీలోకి వస్తున్నట్టే ఎక్స్పీరియన్స్ చేయాలి, విజువలైజ్ చేయాలి, ఊహించుకోవడం కాదు ఇక్కడ. సో అందుకే మీతో పాటు మీరు కూర్చోండి, భగవంతుని తలుచుకోండి చెప్పడానికి కారణం అదే. ఎంతో మహత్వం ఉంది ఆయనమ్మ దీంట్లో, శక్తిలో. ఆ తర్వాత సంకల్పాలు చేస్తారు, ఆ తర్వాత ఫిజికల్ గా ఎక్సర్సైజులు చేస్తారు, డైట్ చూసుకుంటారు. ఆ తర్వాత రోజంతా మన కర్మలు మనసా వాచ కర్మన స్వధర్మానికి ఆధారంగా జీవిస్తున్నామా, మన వల్ల పాపం జరుగుతుందా పుణ్యం జరుగుతోందా, మన స్వధర్మంలో ఉండి శ్రేష్ఠ సంకల్పాలన్న బీజాలు నాటుతున్నామా, పుణ్యం యొక్క బీజాలు నాటుకుంటున్నామా, పాపం యొక్క బీజాలు నాటుకుంటున్నామా అన్నది చూసుకోవాలి. యాక్చువల్ గా సబ్జెక్ట్ సింపులే. స్వధర్మంలో ఉండి జీవించడం, బయట నుంచి తీసుకోపోయినప్పుడు పాతదంతా దానంతట అదే కరిగిపోతుంది, కాలిపోతుంది మన కర్మ. మనం అది చెయ్యకుండా మనము లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఒక పాటర్ నాలెడ్జ్ పట్టుకుని కూర్చుంటే మాత్రం ఇంక అన్ని డౌట్లే, అనుకున్నది జరగదు. మళ్ళీ నేను అనుకుంది ఏమీ జరగట్లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నన్నే అందరికి ఎందుకు ఇట్లా అవుతున్నారని చెప్పేసి సమస్యలు వస్తాయి. కానీ ప్రతి దానికి ఈ ఛానల్ ద్వారా
ఈ సిరీస్ ద్వారా ప్రతిదీ మేము చెప్తున్నాము. కానీ ఏమంటే విద్యార్థులు కొంచెము ఏ ఎపిసోడ్ లో ఏ పరిష్కారం చెప్పామా అని గనక మీరు నోట్ చేసుకుంటే మీ బుద్ధిలోకి దిగుతుంది. అలా కాకుండా టైం పాస్ కోసం వింటే టైం పాస్ అయిపోతుంది. కానీ పరిష్కారం అక్కడ మీ సమస్య పరిష్కారం జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన సమస్యలు పరిష్కారం అవ్వవు. మీరు దాన్ని యాక్షన్ లోకి తీసుకురావాలి. మీ ఆలోచనలు మార్చాలి. రోజంతా స్వధర్మంలో ఉన్నామా, పరధర్మంలో ఉండి ఆలోచిస్తున్నామా, మాట్లాడుతున్నామా, కర్మలు ఆచరిస్తున్నామా అని గనక చూసుకుంటే ఒక స్టేజ్ లో అది సహజం అయిపోతుంది. స్వధర్మంలో సహజంగా జీవిస్తాం. ఈ రోజు ఏ రకంగా అయితే భయంతో, కోపంతో సహజంగా బతికేస్తున్నామో స్వధర్మంలో సహజంగా బతికేస్తాం. కొంచెము ప్రయత్నం అన్నది చెయ్యాలి. సో ఆ రకంగా చేసినప్పుడు మీరు ఏది ఆలోచించి మీరు ఏది కావాలనుకుంటే అది జరుగుతూ ఉంటది. సో దానికి భగవంతుని యొక్క జ్ఞానము, శక్తి చాలా అవసరం. అందులో నిరాకార శివ పరమాత్మ ఇది చాలా అవసరం. సో ఎందుకు నిరాకారుడు అంటున్నాం అన్నది ఆల్రెడీ పాత ఎపిసోడ్స్ లో చెప్పాము. కానీ రాబోయే ఎపిసోడ్స్ లో కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తాము. సో ఈ వీడియోకి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ వీడియో తర్వాత నా ఫోన్ నంబర్ ఉంటుంది. సో నా ఫోన్ కి కాల్ చేయడం కానీ మెసేజ్ కానీ పెట్టి మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్ గా కాల్ చేస్తే నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.